బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకు మైక్ ఇవ్వలేదు. వీళ్ళ సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే 2009, 2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి, ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. ప్లకార్డ్స్ ప్రదర్శించారు, పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళొచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి. మీరు నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే, ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా పాపులర్ డైలాగు, ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా, కొట్టండి రా డప్పు అంటాడు ఆయన హీరో. అలాగ ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్నా నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా, ఏ సినిమానో, పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ కదా, ఆయన చెప్తున్నారు సోదరుడు, గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు గారి డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దుటి నుంచి. మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత గౌరవ సభలో ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పొచ్చా? ఆ సభలో కూర్చున్న అబద్ధం అనే పదం కూడా వాడకూడదు, సత్యదూరం అనాలి. అలాంటి గౌరవ సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో 9 నెలల కాలంలో తెలుసుకోండి. మన గురించి ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో, చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి. నిరుద్యోగులైతే, గ్రూప్ 2 ఉద్యోగులైతే 2 రోజుల క్రితం తప్పు చేసామని నడి రోడ్డు మీద కూర్చుని చెప్పులతో లెంపలు కొట్టుకుంటున్నారు, లెంపలు వేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయికి మీరు మోసం చేస్తే వాళ్ళ కడుపు రగిలిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి.
ఒక పక్క వాస్తవాలు ఎలా ఉంటాయి, మీరు కూర్చుని విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది గత 5 ఏళ్ల కాలంలో 19-24 మధ్య ఇప్పుడు ఎలా ఉంది కళ్ళకు కట్టినట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఉదాహరణంగా వివరించారు, చాలాసార్లు చెప్పారు. మళ్ళీ అవన్నీ నేను చెబితే రిపీటేషన్ కింద ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా 2-3 విషయాలు చెప్తా. అప్పులు 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 అని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు? విపరీతంగా అప్పులు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పులని చెప్పి ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే అబ్బాయి కాదు 12 లక్షల కోట్లే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు 9,74,000 కోట్లు అంటారు. సరే, అసలు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన అంకెలు వేరేగా ఉన్నాయి. పోనీ దాని సంగతి పక్కన పెట్టేస్తే సాక్షాత్తు వేళ్లే గత బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో చెప్పింది 6,14,000 కోట్ల అప్పులని, అన్నీ కలిపి 7,21,000 కోట్ల అప్పులని. అంటే సరిగ్గా 14 లక్షల కోట్లని ప్రచారం చేస్తారంటే 100% అధికంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఉన్న అదృష్టం ఏంటంటే మీడియా బలం. ఒక అబద్ధాన్ని వండి దాన్ని జనంలోకి తీసుకెళ్ళి నిజమని నమ్మించి మళ్ళీ అదే అబద్ధాన్ని నిజమని చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్ముతాడు. అది చిత్రం. ఇవాళ ఏమైంది? 9 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఏమైనాయి డబ్బులు? ఎక్కడ పోయినాయి? ఏం చేశారు? ఏ ఒక్క పథకమైనా అమలు చేశారా? సూపర్ 6 మనందరం సూపర్ సిక్స్ అని మాట్లాడుతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 143. మన ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలు 143. ఈ 143 హామీల్లో ఎన్ని అమలు చేశారంటే చెప్పండి మీరే. సుమారు 800 రూపాయలు ఆ దీపం కనెక్షన్ల కోసం ఆ సిలిండర్, ఒక్క సిలిండర్కి డబ్బులు వేశారు. అది కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అన్నప్పుడు ఈ 9 నెలల కాలంలో ఎన్ని సిలిండర్లు వచ్చి ఉండాలి ఉచితంగా? అది మోసమే. అంటే ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా మోసగించి అద్భుతం అమోఘం అని చెప్పి చెప్పుకోవడం సిగ్గనలేదా? సాక్షాత్తు అసెంబ్లీ వేదిక మేంచి మోసం చేస్తారా? ఇవాళ కౌన్సిల్లో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగినట్టుగా చూశాను టీవీలో. గవర్నర్ గారితో ఎప్పుడూ ఎవరో చెప్పించినట్టుగా నేను ప్రసంగం చెప్పించారు. ఆయనతో విధ్వంసకర పాలన లాంటి పదాలని వాడించారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పించారు. ఇప్పుడు ఏమంటున్నారు లోకేష్ గారు, మా గౌరవ సభ్యురాలు ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణి గారు మాట్లాడితే మీరు ఇంగ్లీష్ చదవండి తెలుగు కాదు అంటున్నాడు. ఆయన ఒక్కడే ఇంగ్లీష్ చదవాలి, మిగతా వాళ్ళందరూ తెలుగు చదువుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెడతాను అంటే జగన్ గారు వ్యతిరేకించింది ఎవరు? మీరే కదా. చచ్చ ఈ తెలుగు కాదు పక్కన పెట్టండి, ఇంగ్లీష్ చదువుకోండి అంటున్నాడు. అంటే ఇంగ్లీష్లో ఒక రకమైన వెర్షను, తెలుగులో ఒక రకమైన అభిప్రాయాన్ని మీరు వెల్లడిస్తారా? తెలుగులో ఇచ్చేసాం ఉద్యోగాలు 4 లక్షలు అని చెప్పి ఇంగ్లీష్లో ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని చెప్పామంటున్నారు. అంటే ఒక్కో భాషలో ఒక రకంగా వస్తుంది అర్థం. ఇది చేతకాంతనం కాదా? మా లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే దాని గురించి వైస్ ఛాన్సలర్ల గారి గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. మీరు వైస్ ఛాన్సలర్లందరినీ బెదిరించి పీకల మీద కత్తి పెట్టినట్టుగా ఎవరెవరితోనో ఫోన్లు చేయించి మాట్లాడించి అంత పెద్ద విద్యావేత్తల్ని రాజీనామాలు చేయించలేదా ఈ ప్రభుత్వం? రాత్రికి రాత్రి రాజీనామాలు చేస్తే కానీ కుదరదని మీరు బెదిరించలేదా? మమ్మల్ని బెదిరించాడు అని చెప్పి సాక్షాత్తు ఒక వీసీ గారే గవర్నర్కి రాసిన రాజీనామా పత్రంలో రాసి పెట్టలే? విచారణ వేయండి.
9 నెలల కాలంలోనే మీ అసలు రంగు బయటపడిపోయింది. మేకతోలు కప్పుకుని తిరిగినా కూడా మీ బుద్ధి మారదు, మీరు మోసగించే బుద్ధి మారదు, అబద్ధాలు చెప్పే బుద్ధి మారదు అనే విషయాన్ని మళ్ళీ చెప్పేశారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ప్రతిపక్ష హోదా అనే దాని మీద పార్లమెంటు చట్టం ఏం చెప్తుంది? ఇదిగో 1977 పార్లమెంటు యాక్ట్ 1977లో ప్రతిపక్ష హోదా గురించి ఏం చెప్పింది చూడండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నారు ఆయన లోకేష్ గారు. ఓకే, పోనీ అదే అనుకుందాం. ఇదే తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎంపీలు వస్తే సాక్షాత్తు పార్లమెంట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు? ఎలాగిచ్చారు? నిన్నగాక మొన్న ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు వస్తే అక్కడున్న ఆప్ ప్రభుత్వం బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా. ఇవాళ ఏంటంటే పరిస్థితి, మీకు నెంబర్ ఎంత వచ్చినా 164 స్థానాలు గెలిచినా మీకు ఫైనల్గా భయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, ఆయన ఎండగడతారని భయం, మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయం. ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం 11 సీట్లు అని. మనం గతానికి వెళ్ళి చూస్తే మొన్నే కదా మీకు 23 సీట్లు వచ్చినాయి. కొంతమంది నాయకులు అసలు గెలవనే లేదు కదా. నేను ఒకటే చెప్తా, 151 వచ్చినప్పుడు జగన్ గారిని చూసి మీరు భయపడుతూనే ఉన్నారు. 11 వచ్చినా కూడా మీ భయం పోలే. జగన్ అంటే మీకు భయం. అక్కడ 151 11 అని కాదు, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒకే ఒక్కడిని చూసి కదా మీరు భయపడుతున్నారు. ఈ ఒకే ఒక్కడు కదా ఒంటి చేత్తో ఆ రోజు 151ని గెలిపించుకున్నది. ఆ ఒకే ఒక్కడు కదా ఇంతమంది అభిమానం పొంది 40% ఓట్లు పొందింది. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడినా, మీరు ఇష్టపడకపోయినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీదే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏంటి అసెంబ్లీలో?